సో రేడియోథెరపీ ఇచ్చిన పేషెంట్స్‌కి మాక్సిమం 2 రకాల ట్యూమర్స్‌కి ఇస్తామనమాట. ఒకటి బాగా క్యాన్సరస్ అంటే ఒరిజినల్‌గా క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి. కొన్ని బినైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కాని కంతులకి కూడాను కొన్నిటికి మనము రేడియేషన్ అనేది ఇస్తాం. క్యాన్సరస్ లంప్స్ అంటే ఇప్పుడు మనకు సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే స్టమక్ క్యాన్సర్ కానీ, రెక్టల్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ ఏవైతే ఒరిజినల్ క్యాన్సర్స్ ఉంటాయో వీటిల్లో ట్రీట్మెంట్ అయిపోవంగానే మనకు ట్యూమర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్‌గా పోతున్నట్టు కనిపిస్తుందనమాట. సో, అంటే అంతకుముందు బాగా బల్కీగా ఉన్న ట్యూమర్స్ అన్నీ కూడాను అంటే ఇంతింత పెద్ద పెద్ద మాసెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకు అబ్డామెన్‌లో కానీ, లేకపోతే పుత్తి కడుపులో కానీ, లేకపోతే ఈవెన్ బ్రెయిన్‌లో కూడాను అలాంటి పెద్ద పెద్ద మాసెస్ ఉంటాయి. సో, ఇలాంటప్పుడు వాటికి రేడియేషన్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడాను కరిగిపోయి ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ టిష్యూ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఒకవేళ మనం బినైన్ ట్యూమర్స్‌కి ఇస్తాం. అంటే బినైన్ ట్యూమర్స్ అంటే ఇవి క్యాన్సరస్ గడ్డలు కాదు. ఇప్పుడు మనకు బాడీలో అక్కడక్కడ ఫ్యాట్ గడ్డలు ఎలాగుంటాయో ఈవెన్ బ్రెయిన్‌లో కూడాను అప్పుడప్పుడు మనకు ఆ నర్వ్స్ నుంచి వచ్చే ట్యూమర్స్ ఉంటాయి. ష్వానోమాస్ అని కానీ, లేకపోతే మెనింజియోమాస్ అని కానీ ఇలాంటి క్యాన్సర్ కాని కంతులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడాను ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా క్రిటికల్ సైట్ అనమాట. ఇక్కడ బ్రెయిన్‌లో మనకు ట్రీట్మెంట్ చెయ్యాలి అనంటే అంటే సర్జరీ చేయాలి అనంటే క్రిటికల్ సైట్స్‌లో కొన్ని చోట్ల మనము తీయలేకపోవచ్చు. ఆర్ ఇంకొకసారి కొంతమంది పేషెంట్స్ బ్రెయిన్ సర్జరీ అనేది పెద్ద సర్జరీ అనమాట. మార్బిడిటీస్ ఎక్కువ ఉండొచ్చు. అంటే ఎక్కువ వయసున్నా కానీ అంటే ఇంకా సర్జరీకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ కానీ వాళ్ళకి మనం సర్జరీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పేషెంట్స్‌కి మనము రేడియేషన్ కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి బినైన్ ట్యూమర్స్‌లో అంటే ష్వానోమాస్, మెనింజియోమాస్ ఇలాంటి కేసెస్‌లో మనము రేడియేషన్ పెట్టినప్పుడు ఏమవుతుంది అనంటే అంటే ఇది క్యాన్సర్ కాదు కాబట్టి మనకు ఆ కంప్లీట్ రెస్పాన్స్ వచ్చినట్టు కనిపించదు. అది గ్రోత్ అనేది అక్కడికి అరెస్ట్ అయిపోతుంది. సైజు అలాగే మిగిలిపోతుంది. ఆ తర్వాత 6 మంత్స్ కానీ, 1 ఇయర్ కానీ మనం ఫాలోఅప్ స్కాన్స్ చేసుకుంటూ ఉండాలి. వాటిల్లో నెమ్మదిగా తగ్గుతూ వెళ్తుంది. ఒకవేళ సైజు పెరుగుతూ ఉంది అనంటే అప్పుడే ఈ ట్యూమర్ మనకు రేడియేషన్‌కి రెస్పాండ్ కాలేదన్నట్టు తెలుస్తుంది.